ఇవ్వం. అలాగే ఈ స్పెషల్ షోలు, ఈ టికెట్ రేట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏంటంటే 300 టికెట్ 1300 చేస్తారా? అది కూడా మన బ్లాక్ లో కొనుక్కుని వెళ్ళారంట పాపం. ఆ పిల్లోడు 12,000 కొన్నారంట 4 టికెట్లు. సో ఇక మీద కొంత ఎగ్జిబిటర్స్ కి ఇటువంటి వాటి కొంత రెగ్యులేటరీ ఇది వచ్చే అవకాశం కనపడుతుంది కదా. మీరు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు తెలంగాణ స్టేట్ కి. సో మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళు జరిగిన దాని మీద? స్వాగతిస్తున్నాం అండి టికెట్ రేట్లని స్వాగతిస్తున్నాం. మొన్న దిల్ రాజు గారు ఓత తీసుకున్నారు చైర్మన్ అండి ఎంబీసీకి. ఆ రోజు మీ ఫస్ట్ మెమోరాండం నేనే ఇచ్చాను యాజ్ ప్రెసిడెంట్ గా. టికెట్ రేట్లు ఫిక్స్ చేయాలి. ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తాను. నా థియేటర్లో ఇప్పుడు రన్నింగ్ రేటు 100 రూపీస్. సైందావ వస్తే 150, బాలకృష్ణ సినిమా వస్తే 200, పుష్ప వస్తే 250, 300, ఇంకా బాహుబలి లాంటి ఇంకా పెద్ద వస్తే 500 కూడా ఆడతారు. పిక్చర్కు ప్రతి సినిమాకు ప్రతి హీరోకు రేట్లు మార్చుకుంటూ పోతే ప్రేక్షకులు బాగా ఇబ్బంది పడుతున్నారు. రెండోది కూడా మొదటి 3 రోజులు వచ్చేది ఫ్యాన్స్, స్టూడెంట్స్, లేబరే సార్. పేదోళ్ళని దోసుకున్నట్టు అవుతుంది తప్పితే ఏం లేదు. అవును, కరెక్టే. ఆర్థికంగా ఉన్న కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు లేటుగా వస్తారు. ఓటీటీలు చూసే ఉన్నాయి, అవి వాళ్ళకి అవకాశం. నేనేం చెప్తున్నా అంటే టికెట్ రేట్లు ఫిక్స్ అయి ఉండాలి. పూర్వం లవకుశ కానీ అడవి రాముడు కానీ సక్సెస్ అయితే 1,00,000 మంది ప్రేక్షకులు చూసే బదులు 10 లక్షల మంది చూసి డబ్బులు రావాలి. అట్లా పెంచుకోవాలి. కానీ నా ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది, నా ప్రోడక్ట్ 300 కోట్లు హీరో నేను తీసుకున్నా, వారంలోనే 1000 కోట్లు వచ్చాయి, 1000+ క్లబ్ లో చేరిపోయాం, పాన్ ఇండియా కాదు పాన్ ఏషియా అయిపోయాం. అదొక సబ్జెక్ట్ సార్. రెండోది బౌన్సర్ల విషయంలో నేను నా స్వయంగా చూశాను. మన మహబూబ్ నగర్ లో విజయ్ దేవరకొండ గారి థియేటర్ ఓపెనింగ్ పోయాను. బౌన్సర్లు ప్రేక్షకులు నెట్టేస్తుంటే ఒక్కసారి గట్టి నెట్టగానే 10-20 మంది కింద పడిపోతున్నారు. మొక్కల మీద బోర్ల పడటం, ఇబ్బంది, దెబ్బలు తగులుతున్నాయి. మళ్ళీ వాళ్ళని లేచి కురుకుంటే వీళ్ళే పోలీసు లెక్క ఆల్మోస్ట్ లాఠీ చార్జ్ అయ్యారు. కానీ ఇదైపోయింది. బౌన్సర్లను తీసుకొని థియేటర్లకు మొదటి రోజులలో రష్ ఉన్నప్పుడు రాకూడదని మీ ద్వారా మా ఆర్టిస్టులకు తెలియజేస్తున్నా సార్. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా ఆ బౌన్సర్లను వేసుకున్నా. నీవు ప్రేక్షకుల మీద అంత అభిమానం ఉండి ప్రేక్షకులు దేవుళ్ళు అని చెప్పుకుంటూ వాళ్ళని కొట్టించుడు, నెట్టించుడు, రెగ్యులర్ రేట్ మాకు 175 రూపాయలు ఉంటే 1300 రేటు పెట్టి ప్రభుత్వం దగ్గర తెచ్చి ఈ దోచుకోవడం ఏది నాకు అర్థం. పూర్వం బ్లాక్ హోల్ చేసేది, ఇప్పుడు మా ప్రభుత్వం మనకు అనుమతిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రేట్లు పెంచారు అనుకోండి టికెట్ రేట్లు సార్. అది ఎగ్జిబిటర్ రావుగా? ఎగ్జిబిటర్ మాకు రాదండి. మాకు ఫిక్స్డ్ రేటు రోజుకి కాదు. మాకు వచ్చేది ఇప్పుడు 1000 రూపాయలు 1300 అమ్మారండి పుష్ప. నేను చెప్తాను సార్. 1300 అంటే 1000 రూపాయలు ఎవరికి? ఒక్క నిమిషం. నా థియేటర్ కెపాసిటీ 60,000 అండి. 100 రూపాయలు హౌస్ఫుల్ అయితే. వీళ్ళు తెచ్చిన రేట్ల ప్రకారం 3 లక్షల రూపాయలు అవుతుంది. నాకు 3 లక్షలు ఉన్నా, 60,000 ఉన్నా, లేకుంటే 20,000. 20,000 కూడా ఎప్పుడు 20,000 తగ్గితే మళ్ళీ నేను పర్సెంటేజ్ చేయాలి. కాబట్టి మాకు మా థియేటర్ ఓనర్స్ కు లాభం అనేది లేదు. మల్టీప్లెక్స్ లో పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల కొంత లాభం ఉంది. రేటు డబ్బులు ఎవరికి వెళ్తాయి? మొత్తం ఆయనకే ప్రొడ్యూసర్. అట్లయితేనే నీ థియేటర్లు వేస్తా, లేకుంటే ఏం పక్క థియేటర్లు వేస్తారు. మమ్మల్ని బెదరబెట్టి మేమే బీఫామ్ జాయింట్ కలెక్టర్. పేద ప్రేక్షకులు మీరు అన్నది వాస్తవ. విజయేంద్ర రెడ్డి గారు ఫస్ట్ 3 days 4 days ఫస్ట్ వీక్ అంతా వచ్చేది వీళ్ళే ఫ్యాన్స్. కాలేజీ కుర్రాళ్ళు, లేకపోతే ఫ్యాన్స్, విపరీతం ఫ్యాన్స్ వాళ్ళు వస్తారు. లేకపోతే పేదవాళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళు, సినిమా ఇది ఉంటుంది క్రేజ్, వీళ్ళు వస్తారు. పెద్దవాళ్ళు ఎప్పుడు వస్తారు? పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ పెద్ద అంటే డబ్బులున్న వాళ్ళు, ఎంత డబ్బు అని పెట్టగలిగిన వాళ్ళు. కొంచెం ఈ క్రౌడ్ చల్లబడింది అన్న తర్వాత స్పెషల్ గా టికెట్లు కొనుక్కున్నాం, క్యూబ్ లో హోమ్ థియేటర్స్ లో చూసుకోవడం. ఈ హాస్టల్ ఉన్న స్టూడెంట్స్, కాలేజ్ వచ్చి